నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 19 నుంచి 25వ తారీఖు వరకు మధ్యకాలంలో కలిగినటువంటి గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి నుండి ద్వితీయ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు సంచారం జరుగుతోంది. తృతీయమైనటువంటి మీనంలో కుజ, శని, బుధుల యొక్క సంచారం జరుగుతున్నది. అర్ధాష్టమమున అనగా 4వ రాశి నందు రవి శుక్రుల సంచారము, 5వ రాశి నందు చంద్ర యొక్క సంచారము, 6వ రాశి నందు గురు సంచారము, అష్టమమున అనగా 8వ రాశి నందు కేతు సంచారము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కావున ఈ రాశి వారికి కనుక ఈ వారంలో ఉన్నటువంటి యొక్క ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే, ఈ వారం గతంలో మిమ్మల్ని వేధించినటువంటి యొక్క అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, మానసిక ఒత్తిడులు ఇవన్నీ కూడాను ఈ వారాంతం లోపల తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా కొత్త ఉత్సాహంతో మీరు అడుగులు వేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకనంటే వీరికి ఈ యొక్క రాశి నుండి తృతీయ రాశిలో 3వ రాశిలో కుజ సంచారము అనేటువంటిది జరుగుతున్నది. ఈ కుజ సంచారం వలన ఏం జరుగుతుంది అంటే విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అన్నారు. అంటే విత్తలాభము, ధనం అనేటువంటిది బాగా లాభిస్తుంది. అంతేకాకుండా సదారోగ్యము, సదా ఆరోగ్యంగా ఉండటము, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరటము, సుఖావహ మంచి సుఖవంతమైనటువంటి వాతావరణమును కలిగి ఉండటము కుటుంబమున బయట కూడాను. అంతేకాకుండా వస్త్రలాభో ధనప్రాప్తి, వస్త్రలాభం అనేటువంటిది కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. ఏ విధంగా ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తున్నాయిట అంటే తృతీయ స్థానగే కుజే అని అన్నారు. అంటే 3వ స్థానంలో గనక కుజుడు సంచారం జరుగుతూ ఉంటే ఈ విధమైనటువంటి ఫలితములన్నీ కూడా కలుగుతాయి. అందుకనే వీరు చాలా ఉత్సాహవంతంగా ఈ వారాంతం వరకు కూడాను వీరు ఉరకలు వేస్తూ పనిచేస్తూ ఉంటారు. ఈ వారం మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం మీకు లాభదాయకంగా మారుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం అనేటువంటిది రెండింతలు అవుతూ ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వారికి ఇది అత్యంత అద్భుతమైనటువంటి యొక్క సమయంగా చెప్పుకోవచ్చు. మీకు నచ్చినటువంటి అన్ని విధాలా సరిపోయేటువంటి యొక్క సంబంధం ఈ వారమే కుదిరేటువంటి అవకాశం కూడా కొద్దిగా గోచరిస్తూ ఉన్నది. అయితే మీ యొక్క స్వీయ జాతకం, మీ సొంత జాతకములను కూడా పరిశీలించుకోవాలి. జాతకంలో కూడా వివాహ ప్రతిబంధకములు ఏమైనా ఉంటే అవి తీర్చుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయడం కూడా చాలా ఉత్తమము. ఈ విధంగా సంతానం లేనటువంటి వారికి శుభవార్తలు కూడా అందేటువంటి అవకాశం ఈ వారాంతం లోపల ఏర్పడుతూ ఉన్నది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సహోద్యోగులు లేదా అధికారులు ఇప్పుడు మీకు అనుకూలంగా, మీ యొక్క నిర్ణయాలకి సానుకూలంగా కూడా ఉండే విధంగా మారతారు. పదోన్నతి లేదా ఆశించినటువంటి యొక్క మార్పునకు, ఉద్యోగంలో ఏదో ఒక రకమైనటువంటి మార్పులకి ఆశిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి మార్పులకు కూడా మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా వెతుక్కుంటూ వెళ్తారు మీరు. అదే భూమి, వాహనం లేదా బంగారం కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి ఒక కాలము. ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా చేసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. పాత అప్పుల నుండి ఈ రాశి వారు విముక్తి లభిస్తుంది. వారు ఆ యొక్క అప్పులు తీర్చేసి దాని నుండి బయటపడేటువంటి అవకాశం ఉన్నది. పాత అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. శారీరక దృఢత్వం అనేటువంటిది పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భయ ఆందోళనల స్థానంలో ధైర్యం, నిలకడ అనేటువంటివి ఈ రాశి వారికి ఏర్పడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి యొక్క తపన కూడా వీరికి చాలా బాగా పెరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి యొక్క రాహు సంచారం వలన ధనం అనేటువంటిది కూడా చాలా అధికంగా వ్యయమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అర్ధాష్టమ రవి సంచారం చేత మానసిక ఒత్తిడి లేదా బంధువులతో కొంత చిన్న చిన్న పొరపచ్చాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ముఖ్యంగా ఈ రవి రాహులకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు కానివ్వండి, లేదంటే మీరు నిత్యము దుర్గా సప్తశ్లోకిని పారాయణ చేయటము, అంతేకాకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా మీకు పరిపూర్ణ ఆరోగ్యము, తద్వారా ఈ బంధువులతో ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా పోవటము, దాంతో పాటుగా ధన వ్యయం అనేటువంటిది నియంత్రణలోకి రావడం అనేటువంటిది జరుగుతాయి. తద్వారా శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి.